గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా, ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడిన వాడు లేడు. ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు, చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కల ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అదే కృష్ణమూర్తి. ఆగండి, ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములు అనేవి ఆటలో సర్వసాధారణం. రేయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా లే. అయ్యా హనుమంతయ్యా, ఆ తెల్లోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ తీరాన్ని దోచుకున్నారయ్యా, దోచుకున్నారు. హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు.
కూర్చో. Mr. Hamantaya, inta Cina fisianiki, inta reject autonarendiku. ఏదిరా చిన్న విషయం? Ade, valu drinkessi, mai kamlo, enjoy chesharo. నార్మోయ్. ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. Ipu deyem te mantaro chepandi. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a templo. Aidu vandala mandi, soldiers unaro, anta mandilo, miru javarani, kutupataro. నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. Miru chepinatu, kurutu parate, mem punishment is harm. ఇయ్యాలి. జనరల్. తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళుతున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది. వందే మాతరం. Hello? What? ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपापसवा वधन्ते सा न मन्त्रे समोर्जन्दहानां देनुर्वाकस्मानुपदुष्टदयत्. అమ్మా చెవు కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం. వారి మేనమామని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు, వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి, నాకా? నేను మీ కులస్తుని కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? తల్లి. పాదాధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. ఇది
తెలుసు. వాట్ ఈస్ హిస్ పవర్? అతనికి భయమంటే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He is a lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్య అనరా. అక్షరం తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అవి హనుమంతయ్య అడుగులని. ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. నాగరికత ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు. నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ ఓ హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది? ఉన్నోళ్ళు చాలరని మనల్ని చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కట్టడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కదనివ్వద్దు. గట్టిగా పట్టుకోండి కాళ్ళు.
అయ్యా తమరే నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం.